హాయ్ ఫ్రెండ్స్, మీరు మీ ఆధార్ కార్డులో మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలనుకుంటున్నారా? ఇప్పుడు మీరు ఎలాంటి మీ సేవ లేదా ఇంటర్నెట్ సెంటర్ కన్సల్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి ఆధార్ అనేది ఇప్పుడు రీసెంట్గా ఒక యాప్ అనేది లాంచ్ చేయడం జరిగింది. దాంట్లో జస్ట్ మీరు లాగిన్ చేసి మీ మొబైల్ నెంబర్ అప్డేట్ చేస్తే సరిపోతుంది. అది ఎలా చేయాలో నేను మీకు వీడియోలో చెప్తాను. మీరు లేటెస్ట్ అప్డేటెడ్ ఆధార్ యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత కింద మీకు సర్వీసెస్ అనే ట్యాబ్ కనిపిస్తుంది. అందులో ట్యాప్ చేసిన తర్వాత మీకు 3 ఆప్షన్స్ అనేది పాపప్ అవడం జరుగుతుంది. దీంట్లో మొబైల్ నెంబర్ అప్డేట్, అడ్రస్ అప్డేట్ అండ్ ఫ్యామిలీ నెంబర్ రిక్వెస్ట్ అని ఉంటుంది. సో మనం మొబైల్ నెంబర్ అప్డేట్ దాన్ని ట్యాప్ చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే లింక్ చేయడానికి 15 days టైం ఇంకా 75 రూపీస్ అనేది అవడం జరుగుతుంది. సో ఇది మొబైల్ నెంబర్ అప్డేట్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. అలాగే మనం అడ్రస్ అప్డేట్ కూడా ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. అలాగే మనం ఫ్యామిలీ మెంబర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో మన సెకండ్ ఫీచర్ చూసుకున్నట్లయితే హోమ్ పేజ్కి వచ్చినాక మనం ఇక్కడ నుంచే మనము ఆధార్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. మాస్క్డ్ ఆధార్ అండ్ అన్మాస్క్డ్ ఆధార్ అనేది మనం ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మన థర్డ్ ఫీచర్ చూసుకున్నట్లయితే ఇక్కడ బయోమెట్రిక్ అనేది లాక్ ఇంకా అన్లాక్ చేసుకోవచ్చు. వన్స్ మనం లాక్ చేసామంటే మనం ఎక్కడ ఫింగర్ ప్రింట్ పెట్టినా ఇది ఈ బయోమెట్రిక్ అనేది అప్లై అవ్వదు. సో వన్స్ మనం మళ్ళీ ఆధార్ యాప్కి వచ్చి అన్లాక్ చేస్తేనే అవుతుంది. సో అలాగే మనకి యూజువల్గా మనం మన ఫ్యామిలీ మెంబర్స్ ఆధార్ కార్డ్ అనేది మొబైల్లో సేవ్ చేసుకుంటాం, క్యాప్చర్ చేసుకుని లేదా డాక్యుమెంటరీగా పెట్టుకుంటాం. సో ఈ యాప్ అనేది మనకి ఇక్కడ టాప్లో చూసుకున్నట్లయితే ఇక్కడ యాడ్ ప్రొఫైల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీన్ని ట్యాప్ చేస్తే మన ఫ్యామిలీ మెంబర్ వాళ్ళ ఆధార్ నెంబర్ టైప్ చేసి ఇక్కడ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. దీంట్లో బెనిఫిట్ ఏంటిదంటే మనం యాడ్ చేసుకున్న తర్వాత ఈ అప్లికేషన్ అనేది ఆఫ్లైన్లో కూడా మనకు ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అన్ని చూపించడం జరుగుతుంది. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. కింద ఉన్న కామెంట్ సెక్షన్లో మీకు ఏ ఫీచర్ అయితే నచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.